చెప్పింది. ఈ క్యాలెండర్ సంవత్సరం నుంచి 2.1% డిఏను పెంచుతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఇంతకు ముందు 50.7% డిఏ ఉండగా ఇప్పుడు దాన్ని 52.8% పెంచినట్లు వెల్లడించారు. పెరిగిన డిఏ జనవరి 1, 2026 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. గడిచిన 3 నెలలకు గాను ఒక్కో నెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా చెల్లించనున్నట్లు చెప్పారు. ఇక పెరిగిన డిఏ ద్వారా ఆర్టీసీపై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. చివరగా జూలై 2025లో కూడా 2.1% డిఏను పెంచిన విషయం తెలిసిందే. జూలై 2025లో 48.6% నుంచి 50.7% డిఏను పెంచింది. ప్రస్తుతం పెరిగిన 2.1% డిఏతో 52.8% చేరింది. మే 2024లో ఆర్పీఎస్ 2017 అమలు తర్వాత ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు లేవు. డిఏ పెంపు సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ ప్రకటించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ను ఆర్టీసీ ఎండీ, ఇతర ఉన్నతాధికారులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆర్టీసీలో పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై పలు రీజియన్లలో ఆర్ఎంలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఉన్న ఏకైక పెండింగ్ డిఏను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. జనవరి 2026 నుంచి 2.1% పెరిగిన డిఏ అమల్లోకి వచ్చిందని, దీంతో సవరించిన డిఏ వల్ల 52.8% చేరిందన్నారు. జనవరి నుంచి ఇవ్వాల్సిన పెండింగ్ డిఏలు భవిష్యత్తులో వచ్చే 3 నెలలకు గాను ఒక్కో నెలలో విడుదల చేస్తామన్నారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మొదటి నుంచి ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం కేంద్రంగా పనిచేస్తుందన్నారు. సంస్థకు ప్రధానంగా కార్మికుల సంక్షేమంపై, వారికి సంబంధించిన ఆరోగ్య సంరక్షణకు ఆసుపత్రి అఫ్రెడేషన్, కారుణ్య నియామకాలు, దీర్ఘకాలంగా రిమూవ్ అయిన వారిని 3-మెన్ కమిటీ ద్వారా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవడం, కొత్త నియామకాలు చేపట్టి పనిభారం తగ్గించడం, కొత్త బస్సులు కొనుగోలు లాంటి అనేక కార్యక్రమాలు చేస్తుంది. పెండింగ్లో ఉన్న డిఏ 2.1% పెంచడం వల్ల గతంలో ఉన్న 50.7% నుండి 52.8% పెరిగింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఆర్టీసీ ఉద్యోగులందరికీ ఇది ఉపయోగపడుతుంది. తెలంగాణలో లైఫ్ లైన్గా ఉన్న ఆర్టీసీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని మంత్రి పొన్నం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు సంబంధించి ఉన్నటువంటి ఏకైక పెండింగ్ డిఏను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. జనవరి 2026 నుంచి 2.1% డిఏ పెంచుతూ పెండింగ్ను కూడా జనవరి నుంచి ఇవ్వాల్సింది కూడా భవిష్యత్తులో సెటిల్ చేస్తూ అందరికీ ఈ యొక్క శుభవార్త తెలియజేస్తాను. మొదటి నుంచి కూడా సంస్థ 3 ప్రధాన అంశాల మీద పనిచేస్తూ ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ఒకటి కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, అభివృద్ధి. కాబట్టి ఇందులో భాగంగా సంస్థకు ప్రధాన భాగస్వాములైనటువంటి కార్మికుల సంక్షేమం పట్ల ఎప్పుడు కూడా సంస్థ అన్ని రకాల ఆలోచనతో ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి మరి ఆరోగ్య పరీక్షలకు సంబంధించినటువంటి ఆసుపత్రి అప్గ్రేడేషన్ కావచ్చు, కారుణ్య నియామకాలు కావచ్చు, దీర్ఘకాలిక రిమూవల్ అయినటువంటి వాళ్ళని 3-మెన్ కమిటీ చేసి తీసుకోవడం కావచ్చు, కొత్త నియామకాలను చేసి పనిభారం తగ్గించడం కావచ్చు, ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క డిఏను కూడా మరి 2.1% పెంచుతూ గతంలో ఉన్నటువంటి 48.6 నుంచి ఇప్పుడు 50.7%కు పెంచడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆర్టీసీలో ఉన్నటువంటి మరి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ యొక్క బెనిఫిట్ను, ఉపయోగాన్ని వినియోగించుకొని ఇంకా సంస్థ పేరును ప్రజలకు మరింత చేరువై తెలంగాణ ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీని ఇంకా ప్రశంసలు పొందే విధంగా, ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా అందరూ శ్రమపడాలని ఈ సందర్భంగా కోరుకుంటాం.